హాయ్ అండి. మనం బ్లౌజ్కు క్రాస్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడ ముందర ట్రయాంగిల్ షేప్ వదిలిపెట్టి క్లాత్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వదిలిపెట్టాలా. ఇలా వదిలిపెట్టి స్టిచ్చింగ్ వేయాలి, లేకపోతే నీట్గా ఫినిషింగ్ రాదు. క్లాత్ మనం క్రాస్ బెల్ట్ క్లాత్ కొంచెం లోపలికని పోతుంది. మనం ముందరకని స్టిచ్చింగ్ వేసినాం అనుకో నీట్గా రాదు, తిరిగిపోతుంది క్రాస్ బెల్ట్, లేకపోతే ఇట్లా లోపలికని పోతుంది. అందుకే ఇలా ట్రయాంగిల్ షేప్ వదిలిపెట్టి ఇలా క్లాత్ లోపలికి అనుకొని ఇలా స్టిచ్చింగ్ వేయాలి. నేను లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ చేస్తా. క్రాస్ బెల్ట్ పైనుండి కొట్టు కనిపిస్తే ఫినిషింగ్ నీట్గా అనిపించేది. ఇగో ఇది కూడా సేమ్ అలాగే ట్రయాంగిల్ షేప్ వదిలిపెట్టి ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ముందర కొంచెం ట్రయాంగిల్ షేప్ వదిలిపెట్టాలి క్రాస్ బెల్ట్. అలా వదిలిపెట్టి స్టిచ్చింగ్ చేస్తేనే నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. వదిలిపెట్టకుండా క్రాస్ బెల్ట్ ఇలా తిరిగిపోవుడు గినవుతుంది. ఇప్పుడు ఇలా లోపల నుండి క్లాత్ బయటకు తీసేసి ఇప్పుడు చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇక తిరిగిపోకుండా నీట్గా వస్తుంది. ఇలా గోరుతోని ఇలా సాప్ అనుకున్న తర్వాత అట్లా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ను కట్ చేసేయాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసేయాలి, అయితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రాస్ బెల్ట్ ఇలాగే నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి.